అని ఆశీర్వాదం చేసి తీర్థం ఇచ్చి ప్రసాదం మిగతా వాడు ప్రసాదం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వ్యాన్ వేసుకొని వెళ్ళిపోయారు. ఈయనేమో కారులో, వాళ్ళందరూ వ్యాన్లో. ఒక్క మొక్క బాగుపడే మొక్క ఒక్కటి ఉందా అంటే ఏదో పూజలు. దీన్ని ఒకదానికి అన్వయిస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడే స్వామీజీ యొక్క భావాన్ని మీరు పట్టుకోగలుగుతారు. మొదట ఉపనిషత్తులు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ప్రజలు సంతోషంగా తెలిసిన వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళు, ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు, తమ జీవితాన్ని తేలిగ్గా గడుపుతూ ఉండేవాళ్ళు. పెద్ద బాధ్యతలు ఇవి ఏమి లేదు. 9వ శతాబ్దంలో శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత పీఠాలు అనేవి ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన అందరినీ ఓడించాడు కాబట్టి ఆయన 32 ఏళ్లకే చనిపోయాడు. ఆ 32 ఏళ్లకే చనిపోయాడు అనేది మాత్రం అది నాకు సందేహాస్పదంగా ఉంది. అక్కడ ఏదో జరిగింది, లేకపోతే 32 ఏళ్లకు ఏ మనిషి పాదయాత్రలో ఉంటాడో అతని శరీరం ముక్కులాగా మారిపోతాయి, గట్టిగా తయారవుతుంది, ఎముకలే ఉంటాయి. అప్పుడు ధ్యానము జ్ఞానము ఉండేవాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకోరు. ఎప్పుడైతే ఆహారం ఎక్కువ తీసుకోరో, ప్రాణశక్తితో జీవిస్తారో, అలాంటి వాళ్ళు 100 ఏళ్ళైనా జీవిస్తారు, 105 సంవత్సరాలైనా జీవిస్తారు. 32 ఏళ్ళకే ఆయన చనిపోయాడు అంటే ఏదో జరిగింది, జరగడానికి ఊహించడానికి ఏదో జరిగింది. వారు వెళ్ళిపోయిన క్రమేణా ఒక 200 సంవత్సరాలకు ఇక గుళ్ళు ఏర్పడటం మొదలుపెట్టింది. 11వ శతాబ్దం నుంచి గుళ్ళు ఎప్పుడు ఏర్పడ్డాయో అధికారం మొత్తము కూడా ఒక్క కులం యొక్క చేతుల్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా 98% కూడా మీకు ఈ కోరికలు నెరవేరుతాయి మా దేవుణ్ణి పూజిస్తే, మీకు ఆ కోరికలు నెరవేరుతాయి ఈ దేవుణ్ణి పూజిస్తే అనే విధంగా వాళ్ళకు మధ్య పెట్టేసరికి ఇక వీళ్ళ యొక్క ఆత్మ విచారణ అంతా తొలగిపోయింది. శరీర అవసరాలు, శరీర కోరికలు, కుటుంబము, పాలన వ్యవస్థ వీటి వైపు వచ్చేసింది. ఇక వీటి కోసం వాళ్ళ ద్వారా దేవుడి మీద ఆధారపడటం మొదలైంది. ఇక్కడి నుంచి భక్తి అనేది ఇక పెరిగిపోయింది. ఇక మొత్తం ఆత్మ విచారణ అనేది తగ్గింది. చాలా ముఖ్యమైన విషయం. అందరూ చెప్పలేదు. ఎవరు సాధనలో ఉంటారో, ఎవరు జీవితాన్ని శోధిస్తారో వాళ్ళు మాత్రమే చెప్పారు. నుంచి మనము అక్కడుండే దేవుడి మీద ఆధారపడ్డాము. ఒక 2% వాళ్ళేమో మిగతా 98% కంట్రోల్ చేసి వాళ్ళ పక్కన గడుపుకుంటూ 378 కులాలను సృష్టించి వీళ్ళందరినీ కూడా దూరంగా ఉంచి వాడుకోవటం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఒకళ్ళల్లో ఒకళ్ళకు ఈర్ష, ద్వేషాలు, అసూయలు పుట్టి ఇక హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఘర్షణ భావన, తగాద భావన, హెచ్చు తగ్గులు, చిన్న పెద్ద తారతమ్యాలన్నీ ఏర్పడి వీళ్ళల్లో వీళ్ళు ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచే ఇతర దేశం వాళ్ళు దండయాత్రలు మొదలుపెట్టి వీళ్ళని పీల్చి పిప్పి చేసి ఎత్తుకెళ్ళిపోయి, ఆడవాళ్ళందరినీ గుంపులుగా ఎత్తుకెళ్ళిపోయి పిల్లల్ని చంపి ఈ దుర్మార్గపు వాతావరణం అంతా కూడా ఎప్పుడు ఈ భారతదేశంలోకి ప్రవేశించింది అంటే ఆ 2% వాళ్ళు మతాన్ని కాంక్రిటైజ్ చేసిన తర్వాతనే మొదలైంది.
అక్కడి నుంచి భారతదేశం యొక్క పతనం. ఉపనిషత్ కాలం ఉన్నంత వరకు, ఆధ్యాత్మిక జ్ఞానం విచారణ ఉన్నంత వరకు సనాతన మతం, హిందూ మతం తెలియదు. ఎప్పుడైతే 11, 12, 13 శతాబ్దాలు వచ్చిన తర్వాత ఇక ఎప్పుడైతే ఈ తారతమ్యాలు భేదాలు అన్నీ ఏర్పడ్డాయో అప్పుడు హిందూ అనే పదం ఇక అంటే వాళ్ళు దండయాత్రలుగా వస్తున్నారు. ఏమని చెప్పారు? వాళ్ళు దండయాత్రలుగా రావడం మొదలుపెట్టి 13వ శతాబ్దం 14వ శతాబ్దం అంటే అంత వెనుక లేరు. వాళ్ళు సింధు దేశానికి అవల ఉండేవాళ్ళు హిందూ అన్నారు. సింధు అని పలకటం వాళ్ళకి వీలుగాక హిందూ. అది కాదు. అప్పటి నుంచే హిందూ అనే పదం వచ్చిందే కానీ దాని వెనుక సనాతన ధర్మం, సనాతన మతం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. హిందూ మతము అనేది కల్పితమైనది. ఇది నాశనం అయిపోవటానికి, ఈ కల్చర్ అంతా కూడా అడుగట్టుకోవటానికి, పాడైపోవటానికి కారణం ఎవరు అంటే బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు ఒక నెపం అంతే. వాళ్ళు వచ్చారు, దోచుకున్నారు. దేనికోసం వచ్చారంటే ఇక్కడ గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ బంగారము, వెండి, విలువైనటువంటి సంపద అంతా పోగై ఉంది అని తెలుసుకుని వాళ్ళు వచ్చారు. దానికి కారణం ఎవరు? ఈ 2 పరిస్థితులు. మొత్తం దేవుడికి ఆ విధంగా మీకు మనకందరికి అలవాటు అయిపోయింది దేవుడికి ఇవ్వటం. వాళ్ళు పోగేసుకున్నారు. ఇక దాన్ని చూశారు వాళ్ళు, ఆ ఇతర దేశం వాళ్ళు టోపీలు పెట్టుకొని గడ్డాలు పెంచుకునేవాళ్ళు. ఇక వాళ్ళు దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా సర్వనాశనం అయిపోయింది కల్చర్. మతంలో సరైనటువంటి దృష్టి లేకపోవడం వల్ల, అధికారం అంతా 2% వాళ్ళ యొక్క చేతుల్లోకి రావడం వల్ల, ప్రజల్లో ఐకమత్యం అనేది నశించిపోవడం వల్ల, ఇది సరిగ్గా తెలియక ఏం చేస్తారంటే బౌద్ధ మతం ఎంతసేపటికి అహింస పరమో ధర్మ అని చెప్పి ప్రజలను నిర్వీర్యం చేసి ధైర్యం లేకుండా చేసిందని నెపం నెట్టేస్తారు. పాపం బౌద్ధ ధర్మం ఉన్నంత వరకు చక్కగా మనవాళ్ళు చేసినటువంటి ద్రోహం. తిరిగి వెళ్ళమ్మా, ఆ శబ్దాలు చేయలేదు, లేకపోతే లాభాలు తొలగిపోతాయి. అది సరైన వాళ్ళని చెప్పినారు. నిజమైన జ్ఞానం వినాలి. అప్పుడు వాస్తవమైనటువంటి జ్ఞానం మీలో నుంచి ఉదయిస్తుంది. సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? మనకు తూర్పు నుంచి ఉదయిస్తారు. అంతే. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. सद्गुरु महाराज की जय। ఈరోజు ఈ పుష్య పౌర్ణమి సందర్భంగా ఒక విషయాన్ని మీకు ఎరుకపరచాలనుకుంటూ ఉన్నాను. మనము భగవద్గీత స్థూలాక్షరి అచ్చు వేస్తున్నాము. ఎంతో మందికి తెలిపాను, కొంతమంది ఉదారంగా సహాయం చేశారు. నాకు నేను ఆశించిన దానికంటే కూడా ఎక్కువ వచ్చింది. కనుక
ఈ స్థూలాక్షరి అచ్చు వేసిన కొద్ది రోజుల తర్వాత తాత్పర్య సహితమైనటువంటి భగవద్గీతను కూడా అచ్చు వేయాలని అనుకుంటున్నాను మన ఆశ్రమం తరఫున. సో ఆ విధంగా మీరు ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుంది అని మీకు తెలుపుతూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. పుస్తకంలో అమౌంట్ వేయట్లేదు. ఎందుకు అంటే అమౌంట్ వేస్తే పోల్చుకుంటారు. కొంతమంది తక్కువ ఇచ్చిన వాళ్ళు బాధపడతారు, ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అహంకారంతో ఆలోచిస్తారు. మన అందరము కూడా, మన శిష్యులందరూ కూడా సోదరులు సోదరుడి మనులు, వాళ్ళతో పరవచ్చారు తేడా లేదు. అందరూ కూడా మంచివాళ్ళు, మంచి మనసుతో సహాయం చేశారు. సంతోషం. ఓం తత్సత్. ఓం. ఈరోజు చెప్పిన ఈ ఉపన్యాస విషయాన్ని బాగా మననం చేయండి. అనేక రోజులు మీరు దీన్ని మననం చేయండి. ఎందుకంటే మీ ఇంటి వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొని రావద్దు, ఇక్కడ వాతావరణాన్ని ఇంటికి తీసుకుంటుంది. ఇల్లు కూడా అప్పుడు ఆశ్రమంలాగా అవుతుంది, శ్రమ లేకుండా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా. ఓం